హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం నగర్. ఈ వీడియోలో అండర్స్టాండింగ్ ఫిలిం బిజినెస్ గురించి ఈ వీడియోలో చెప్తాను. వెల్కమ్ బ్యాక్. బిఫోర్ ఈ టాపిక్లో వెళ్ళే ముందు కొంతమంది కామెంట్స్ పెట్టారు. వాళ్ళు గోయింగ్ ఫార్వర్డ్ ఈ థాట్ ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి రెస్పాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒక అతను కామెంట్స్ ఏం పెట్టారంటే ఫోన్ నెంబర్ లేదని పెట్టారు. వాట్సాప్ నెంబరు అబౌట్లో లేదు అని పెట్టారు. నేను రీసెంట్గా నా వాట్సాప్ నెంబర్ ఇట్లా అందులోకి రిమూవ్ చేశాను. ద రీజన్ ఫర్ దట్ ఈస్ ఇంతకుముందు కొంతమంది ఆ నెంబర్ చూసేసి కొన్ని ఏదో క్వశ్చన్స్ అడిగారు. సరే ఆన్సర్ చేశాను. దాని తర్వాత ఏంటంటే ఏవేవో వీడియోస్ పంపిస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళకి సంథింగ్ విచ్ ఈస్ నాట్ ఈవెన్ రెలవెంట్ టు వాట్ ఐఎమ్ డూయింగ్ టు ద వీడియోస్. సో ఏవేవో గుడ్ మార్నింగ్స్ ఏవేవో పెడుతున్నారు అనమాట. సో ఐ థాట్ అవే నాకు ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో దాని ఐ థాట్ దర్ ఇస్ నో పాయింట్. నా ఛానల్ వచ్చేసి మూవీస్ గురించి చెప్దామని నేను ఒక బిజినెస్ గురించి కూడా ఒక వీడియో చేశాను. సో అలాంటి ఏమన్నా నాకున్న నాలెడ్జ్ షేర్ చేద్దాం అనుకున్నాను. కానీ బట్ ఇవన్నీ కూడా నేవో పెడుతుంటే ఐ గెట్ అదర్ థింగ్స్, ఐ హావ్ అదర్ థింగ్స్ టు డూ కదా. సో అవి ఐ విల్ బి వేస్టింగ్ మై టైమ్. దెన్ ఐ థాట్ ఇలాంటివి వస్తుంటే ఐ కెనాట్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్ సో ఐ థాట్ అందుకని అక్కడ తీసేసాను అనమాట. బట్ కామెంట్స్ పెట్టండి. ఒక అతను కూడా మొన్న కామెంట్స్ పెట్టాడు. కామెంట్స్ పెట్టేసి ఏం చేశాడంటే ఫోన్ నెంబర్ పెట్టాడు. నేను తనకి మెసేజ్ చేసి తన క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను అనమాట. సో దట్స్ వాట్ గోయింగ్ ఫార్వర్డ్ అనుకున్నాడు. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్స్లలో పెట్టండి, మీ నెంబర్ పెట్టండి. సో ఐ విల్ టెక్స్ట్ యూ. దెన్ వాట్ ఎవర్ యువర్ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్ మీ. దెన్ ఐ విల్ డూ ఇట్ అండ్ మీ నెంబర్ తీసేసుకున్న తర్వాత, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ఈ మెసేజెస్ వేరే మెసేజెస్ సో ఐ డోంట్ వాంట్ టు నాకు ఆ వీడియోస్ ఐ డోంట్ వాంట్ టు వాచ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. బికాస్ నేను జాబ్ చేస్తాను, ఐ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ, ఐమ్ కైండ్ ఆఫ్ బిజీ అనమాట. సో బట్ ఛానల్ ద్వారా ఏంటంటే నా నాలెడ్జ్ షేర్ చేద్దామని ఇది పెడుతున్నాను. సో దట్స్ వై ఐ డెంట్ పుట్ మై నెంబర్ దేర్. ఐ రిమూవ్డ్ ఇట్ బేసికలీ. తర్వాత ఒక అతను నెట్ఫ్లిక్స్ గురించి అడిగాడు. నెట్ఫ్లిక్స్ ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది అడిగాడు, అప్రోచ్ అవ్వాలని. బట్ ఐ విల్ మేక్ ఏ వీడియో నేను కపుల్ ఆఫ్ డేస్లో ఆ వీడియో చేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెట్ఫ్లిక్స్ ఎలా ఏంటి అనేది డీటెయిల్గా ఒక వీడియో చేసి పెడతాను. ఇంతకుముందు కూడా ఎవరు అడిగినట్టున్నారు దానికి. సో ఐ విల్ డూ దట్ వన్ ఇంకొకటి ఏంటంటే బేసికలీ నిన్న వీడియో చేశాను కదా, దానికి అంటే ఛానల్ నేమ్ జనరలైజ్ చేసి పెట్టమన్నారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఐ వుడ్ గ్రేట్లీ అప్రిషియేట్ అదే ఆయిల్ గురించి ఒకటి, ఆయిల్ ప్రైజెస్ గురించి వీడియో చేశాను కదా, ఒక అతను కామెంట్స్ పెట్టాడు అనమాట, బాగుంది అని కామెంట్స్ పెట్టాడు. బట్ ఇఫ్ ఎనీ వన్ కెన్ సజెస్ట్ ఎనీ నేమ్ జనరలైజ్ నేమ్ I'll try to think of maybe I'll change it and I'll put those kind of videos అనమాట. సో దీస్ ఆర్ ద కామెంట్స్ నాకు నిన్న మొన్న పెట్టిన వాళ్ళందరూ ఇట్లాంటి కామెంట్స్ పెట్టారు. అంతే. ఇంకొక అతను క్యానన్ EOS M గురించి పెట్టాడు, అది లింక్ కావాలని. క్యానన్ EOS M దొరకట్లేదు యాక్చువల్లీ. నేను ఎప్పుడైతే వీడియో చేసినా అప్పుడు ఉండే. దాని తర్వాత అందరూ ఏంటంటే సెకండ్ కెమెరా కింద యూజ్ చేస్తున్నారు అనమాట చాలా మంది. షూటింగ్ ఇట్లా వేస్తుంటాం కదా, సెకండ్ కెమెరా కావాల్సి వస్తుంది. సో ఈవెన్ వెడ్డింగ్స్ ఈవెంట్స్ చేస్తాం కూడా చాలా మంది ఏం చేశారంటే ఇది సెకండ్ కెమెరా కింద బాగా పనికొస్తుంది అని. ఎందుకంటే చీప్ ఉంది కదా, నేను నా దగ్గర ఉంది కూడా $140 అనమాట. ఇక్కడ ఉంది యాక్చువల్లీ, నేను చూపిస్తాను. సో ఇది నాది EOS M ఇది. సో EOS M తీసుకున్నది. సో నేను జనరల్గా ఇక్కడ పోయినప్పుడు ఇది మోనోపాడ్, ఈ మోనోపాడు అండ్ ఇది పెట్టి యూజ్ చేసుకుంటాను అనమాట. ఇదేమో కెమెరా లెన్స్, ఇది సినీ లెన్స్ ఇది యాక్చువల్లీ, రాకినాన్ అని. సో ఇది యూజ్ చేస్తాను. సో ఇట్లానే నేను చాలా మటుకు ఇట్లానే యూజ్ చేస్తుంటాను. దీన్ని యూజ్ చేయడం మాత్రం ఇట్లానే యూజ్ చేస్తుంటాను అనమాట. బట్ అదే తను పెట్టిన తర్వాత ఏంటంటే నేను పోయి చూశాను ఆన్లైన్లో. బట్ చూస్తే ఎక్కడ నాకు కనపడలేదు అనమాట. అది మేబీ పీపుల్ ఆల్రెడీ బాట్ దట్. ఎందుకంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు బికాస్ కంప్లీట్గా క్యానన్ R సిరీస్కి వెళ్ళింది అనమాట. R అని కొత్తది. ఇంకొకటి క్యానన్ C70 కూడా మొన్న ఒక వీడియో చేసినప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు రీసెంట్గా నెట్ఫ్లిక్స్ కూడా దాన్ని అప్రూవ్ చేసింది అనమాట. సినీ కెమెరా కింద ఇఫ్ యూ మేక్ ఎ మూవీ దే మే లుక్ ఇన్ టు దట్ వీడియోస్ ఎవరైనా పంపిస్తే వాళ్ళ స్టాండర్డ్స్ అనమాట, కెమెరా స్టాండర్డ్స్. సో C70 కూడా వాళ్ళ లిస్ట్లో అప్రూవ్ చేశారనమాట. జనరల్గా నెట్ఫ్లిక్స్ ఏ కెమెరాతో తీస్తే ఆ కెమెరాతో యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. దాని గురించి నెట్ఫ్లిక్స్ గురించి ఒక వీడియో చేస్తాను, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని ఎట్లా ఏంటి అనేది.
సో దీస్ ఆర్ ద థింగ్స్ లైక్ కామెంట్స్ అడిగారు. సో హోప్ లైక్ యూ గాట్ ది ఆన్సర్. Yeah, coming to the topic, like understanding film business. ఫిలిం బిజినెస్ మిగతా బిజినెస్ లాగా దీంట్లో కూడా ఏంటంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ అనమాట. లైక్ మనం ఏ బిజినెస్ చేసినా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ ఏంటి, రిటర్న్స్ ఏమొస్తున్నాయి అనేది కంపల్సరీగా చూసుకోవాలి. అది లైక్ అండ్ ఎంత అది తెలిస్తే దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్ అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పే సినిమా గురించి ఏంటంటే పర్ఫెక్ట్గా ఇలానే అని కాదు, అంటే నాకు తెలిసింది చెప్తున్నాను. బట్ మీకు అంత సక్సెస్ ఫ్యాక్టర్ తెలుసు కదా, లైక్ మీరు చేయొచ్చు కదా అని అడగవచ్చు. దీంట్లో లైక్ డెఫినెట్గా ఇది 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 ఇట్లా చేసుకుంటే వెళ్తే సక్సెస్ అవుతాం అనేది ఉండదు అనమాట. బట్ కొన్ని అంటే ఏమైనా ఉపయోగపడచ్చు, ఎవరికైనా ఉపయోగపడచ్చు అని చెప్తున్నాను అనమాట. లైక్ అట్లీస్ట్ యూ కెన్ అనలైజ్, లైక్ మీరు చేసుకునే సినిమా కూడా ఎవరికైనా సినాప్సిస్ కానీ ఇవి కానీ పంపించాల్సి వస్తుంది కదా, అందులో కింద పెట్టాల్సి వస్తుంది అనమాట. సో యూ నీడ్ టు హ్యావ్ దిస్ నాలెడ్జ్, లైక్ దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ అనమాట. సో సినిమా ఏంటంటే డిఫరెంట్ అంటే డిఫరెంట్ జానర్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క జానర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు అనమాట. ఒకటే జానర్లో లైక్ అందరూ పెట్టి చూడలేమన్నమాట. లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు సెల్ ఫోన్స్ ఉన్నది కదా, సెల్ ఫోన్ లైక్ మనకి ఫస్ట్ ఏంటంటే సెల్ ఫోన్ వచ్చింది ఏంటంటే టచ్ ప్యాడ్, అంటే ఈ ఓన్లీ డయలింగ్ చేసేది. లైక్ సెల్ ఫోన్ డయల్ చేసేసి లైక్ కాల్ చేసేవాళ్ళం, లైక్ అట్లాంటి ఫోన్ ఉండేది. దాని తర్వాత ఇంకొక లెవెల్కి ఫోన్ వచ్చింది. తర్వాత ఐఫోన్, శాంసంగ్ ఇవన్నీ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు దాంట్లో కూడా ఏంటంటే ఒక హయ్యర్ ఎండ్ ఉంటుంది అనమాట. ఇంకొకటి అంటే ఆ లెవెల్లో ఐఫోన్స్ ఇవన్నీ కూడా మాస్ లెవెల్లో యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. దాని లెవెల్ ఇంకో గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ ఏంటంటే ప్రొఫెషనల్గా లైక్ కొంతమంది వీడియోస్ తీసుకోవాలన్న వాళ్ళకి కానీ ఇలాంటి ఆడియన్స్ కూడా టార్గెట్ చేసి వాళ్ళు హయ్యర్ ఎండ్ కూడా చేస్తుంటారు అనమాట. లైక్ ఫోన్స్. సో డిఫరెంట్ ఫోన్స్ చేస్తుంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఏ దీంట్లో తీసుకున్నా కూడా వీళ్ళు లైక్ దే వాంట్ టు మేక్ సమ్ మనీ అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు టచ్ ప్యాడ్ చెప్పాను కదా, ఆ ఫోన్స్ ఉండేవి, అవి అప్పుడు పాతవి కదా, కానీ ఈ రోజుకి మీరు వెళ్ళినా కూడా దొరుకుతాయి అవి. ఎందుకంటే దానికి ఆడియన్స్ ఉంటారు, లైక్ యూజ్ చేసుకునే వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే కేవలం లైక్ నాకు ఫోన్ కావాలి, లైక్ జస్ట్ ఎవరికైనా కాల్ చేసుకోవడం తప్ప ఇంకా నాకు అవసరం లేదు అని అంటారు. సో అలాంటి ఆడియన్స్ కూడా ఉంటారు, లైక్ ఇప్పటికీ ఉంటారు. సో ఆ ఆడియన్స్ ఏంటంటే వాళ్ళకి కేవలం లైక్ ఎవరికైనా డయల్ చేసుకొని మాట్లాడడానికి కావాలి, లైక్ దస్తే. సో ఇప్పుడు అలాంటి ఫోన్ తీసుకొని మీరు వ్యాస్ట్గా ఇప్పుడు ఐఫోన్ కొత్త స్మార్ట్ ఫోన్స్ కానీ శాంసంగ్ ఇలాంటి స్మార్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, ఆ టైప్లలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతానంటే అది ఎవరు కొనరు. బట్ అది చేసింది అంటే ఇలాంటి ఫోన్ కొనరా అంటే కొంటారు, లైక్ దెర్ ఈస్ ఆడియన్స్ ఉంటారు కదా, దాని తగ్గట్టుగా దానికి కొనే వాళ్ళ ఆడియన్స్ ఉంటారు. సో ఆ ఆడియన్స్ తగ్గట్టుగా ఎంత ఏంటనేది అనలైజ్ చేసుకొని ఆ ఆడియన్స్ తగ్గట్టుగా ఆ నంబర్ ఆఫ్ ఫోన్స్ చేసేసి ఆ ప్రైస్ లోపల లైక్ దానికి టెక్నాలజీ కూడా లిమిట్ చేయాలి. లైక్ ఎందుకంటే ఎవ్రీథింగ్ లైక్ ఇఫ్ పుట్ టూ మెనీ టెక్నాలజీస్ ఇట్ విల్ అగైన్ కమ్ టు ద కాస్ట్ అనమాట. కాస్ట్ ఉంటుంది, ఆ కాస్ట్ నీకు ఎక్కువైనప్పుడు లైక్ ఈవెన్ ప్రాఫిట్ చేయలేవు. సో ఉన్న ఆడియన్స్కి వాళ్ళు ఉన్న ఫంక్షనాలిటీకి దాని లోపలనే చేసుకొని వాళ్ళకి అమ్మితే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్స్ వాట్ యూ నీడ్ టు థింక్, లైక్ సో అది ఫోన్ ఎగ్జాంపుల్గా చెప్పాను. బట్ సేమ్ థింగ్ లైక్ సినిమాకి వస్తే ఏంటంటే డిఫరెంట్ జానర్లలో సినిమాలు లైక్ ఒక సినిమా తీసారనుకోండి, ఎవరైనా అడగండి ఓకేగా నచ్చే వాళ్ళు ఎవరో ఒకటి ఉంటారు. లైక్ ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్గా జీరో అని ఉంటుంది సినిమా. అంటే ఒక కేటగిరీలో తీసినప్పుడు జీరో అని ఉండదు అనమాట. లైక్ ఎవరికో ఒకరికి నచ్చుతుంది, లైక్ బట్ ఆడియన్స్ ఉంటారు దానికి. బట్ అది ఎంత ఆడియన్స్ అనేది మనం అనలైజ్ చేయాలన్నమాట. దట్స్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మనం అక్కడ అనలైజ్ చేసితే లైక్ మనం సినాప్సిస్ కానీ ఎవరైనా అడిగినప్పుడు పంపించినప్పుడు వాళ్ళు అది కూడా చూస్తుంటారు. లైక్ ఎంత బడ్జెట్, ఎవరు ఏంటనేది కూడా డీటెయిల్స్ చూస్తారు, ఎంత ఐడియా ఉంది అనేది ఏంటనేది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఇన్వెస్టర్స్కి ఏంటంటే మనీ, లైక్ వాళ్ళకి మనీ కావాలి. సో దట్స్ ద మెయిన్ థింగ్ దే లుక్ ఇన్ టు ఇట్. లైక్ మీకు ఇన్వెస్టర్స్ ఉన్నప్పుడు లైక్ దట్స్ వాట్ వీ నీడ్ టు షో ఆల్సో. సో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మల్లేశం సినిమా ఉంది, ఆర్ కేర్ ఆఫ్ కంచర్పాలెం ఉంది, కంబలపల్లి కథలు అని మొన్న రీసెంట్గా ఒకటి వచ్చింది కదా, అలానే కలర్ ఫోటోస్ అని ఇలాంటి సినిమాలు వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ సినిమాలు చూస్తే ఇప్పుడు అలాంటి ఇట్స్ లైక్ ఆ బడ్జెట్ కరెక్ట్గా పెట్టి తీసినట్టు అనిపిస్తుంది అది వాటి వరకు. ఎందుకంటే వాటిని నువ్వు దాన్ని ఎక్కువ నేను డబ్బులు పెట్టి తీసేసి లార్జర్ ఆడియన్స్ తీస్తా అంటే లైక్ ఐ డోంట్ థింక్ దర్ లైక్ ఆ కథలకి లార్జర్ ఆడియన్స్ ఉండకపోవచ్చు. లైక్ ఒక బట్ ఆ కథలు నచ్చే వాళ్ళు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు, లిమిటెడ్ ఉంటాడు.
ఓకే, మాస్ ఆడియన్స్ లాగా మాస్ కథలు ఉంటాయి కదా అవైతే ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. బట్ దీనికి ఉంటే డెఫినెట్గా ఉంటారు, నచ్చే వాళ్ళు ఉంటారు అనమాట. సో అది ఎంతవరకు నచ్చే వాళ్ళు ఉంటారు, లైక్ మనం అనలైజ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి. సో దీని ప్రకారమే మనము ఈ సినిమాలు ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు అంటే ఆల్రెడీ కొన్ని టాక్స్ కానీ అక్కడెక్కడ మనకి న్యూస్లలో వచ్చి ఉంటాయి. సో వీ హ్యావ్ టు కీప్ దట్ మైండ్, లైక్ మనం నేను ఏం చేస్తానంటే ఒక్కోసారి స్ప్రెడ్షీట్లో పెట్టుకుంటాను. నా స్ప్రెడ్షీట్లలో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇగో ఇంత కలెక్ట్ చేసింది, సినిమాకి ఎక్కడన్నా వాళ్ళు మాట్లాడుతుంటారు కదా ఇంతవరకు పెట్టారు అని ఉంటుంది కదా. సో అట్లాంటివి నేను కొన్ని రాసుకుంటాను, ఎందుకంటే మనకు ఐడియా వస్తుంది కదా. సో అట్లాంటివి నేను స్ప్రెడ్షీట్లలో పెట్టి ఒక్కోసారి రాస్తుంటాను అనమాట. సో అది పెట్టుకుంటాను నేను, ఒక ఈ రేంజ్లో వరకు ఉంటే మనకి ఏమన్నా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటాను అనమాట. సో ఇట్లాంటివి అనలైజ్ చేస్తుంటాను అనమాట నేను. సో అలాంటి సినిమాలకి అంత బడ్జెట్ పెట్టాలి, అంతకన్నా పెట్టొద్దు అనమాట. ఎందుకంటే మనకి ఓవరాల్గా లైక్ థియేటర్ వైజ్ కొంచెం తక్కువ వచ్చినా కూడా ఓటీటీ వైజ్ మనకి డబ్బులు వస్తాయి అనమాట. సో దట్స్ ద మెయిన్ థింగ్, లైక్ ఒక సినిమా తీసినప్పుడు మనం ప్రీవియస్గా ఈ టైప్ ఆఫ్ ఏ సినిమా ఉంది దాన్ని అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఎంతవరకు బడ్జెట్ పెట్టారు, ఎంతవరకు రికవర్ అయ్యారు ఏంటనేది కొంచెం అనలైజ్ చేసుకుంటే మనకు ఐడియా వస్తుంది. మనం సినాప్సిస్ రాసుకున్నప్పుడు కూడా ఎవరికైనా సబ్మిట్ చేసినప్పుడు కూడా అవి పెడితే వాళ్ళు అది చూస్తారనమాట. బేసికల్ బిజినెస్ చేసే వాళ్ళు ఏంది, కథ లైట్గా చూస్తారు, ఓకే బాగుందా లేని చూస్తారు. బట్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు చూసేది ఇన్వెస్ట్మెంట్స్ చూస్తారు. వాళ్ళు మెయిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం పెడుతున్నాము, రిటర్న్స్ ఏం చెప్తున్నాడు నేను అన్నీ చూస్తారనమాట. సో దట్స్ ద మెయిన్ థింగ్, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దట్ వన్, లైక్ సో అది ఒక కేటగిరీ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మాస్ ఆడియన్స్కి నచ్చే కథలు ఉంటాయి. మాస్ ఆడియన్స్ కథలు ఏంటంటే, ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, స్మార్ట్ ఫోన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఇప్పుడు 10 కానీ 12 కానీ ఉన్నాయి కదా, ఆర్ సామ్సంగ్ కూడా సామ్సంగ్ లైక్ దాంట్లో కూడా మోడల్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద మోడల్ ఏంటంటే మాస్ ఆడియన్స్ యూజ్ చేస్తారనమాట. లైక్ ఐఫోన్ ఇవి చాలా లైక్ లార్జర్ ఆడియన్స్ ఉన్నారనమాట దానికి. సో అందులో ఫీచర్స్ ఏముంటాయి, ప్రతి ఫీచర్ ఉంటుందన్నమాట అందులో. లైక్ మీకు ఆ ఫీచరు మీరు లోవర్లో కానీ హయ్యర్లో కానీ లేని అన్నట్టు ఉండే అన్నీ ఉంటాయి అనమాట అందులో. సో దట్స్ వాట్ దే ట్రై టు డూ అనమాట. దే ట్రై టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ వన్, లైక్ ఎందుకంటే దానికి లార్జర్ ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఎంత అమ్ముతే అంత డబ్బులు వచ్చేస్తాయి, వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి అనమాట. దే ట్రై టు పుట్ ఆల్ ద టెక్నాలజీస్ ఇంటూ దట్ వన్ అనమాట. సో సేమ్ థింగ్ మనకి ఏంటంటే పెద్ద హీరోస్ ఉంటారు కదా, పెద్ద హీరోస్ ఏంటంటే ఆ మోడల్ లాగా అనమాట బేసికలీ. లైక్ వాళ్ళకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మీరు కథ లైక్ వీళ్ళ కథలు ఎట్లుంటాయి అంటే దాదాపుగా ఒక ఎమోషన్ కానీ ఫైట్స్ కానీ ఇలాంటి అన్ని దాదాపు పెడతారనమాట. లైక్ ఒక చిన్న లైన్ తీసుకొని మిగతా పెడతారు, లైక్ బికాస్ దే హ్యావ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలాంటివి ఉంటాయి కనుక అలా చేస్తారనమాట. సో దట్ దే ఆర్ లైక్ దే హ్యావ్ బ్రాండ్ నేమ్, లైక్ ఐఫోన్ సామ్సంగ్ ఎట్లయితే బ్రాండ్ నేమ్ ఉంటుందో వీళ్ళకి కూడా ఏంటంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్తో వీళ్ళకి డబ్బులు వస్తాయి అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే దట్స్ అ డిఫరెంట్ కేటగిరీలో వాడి బడ్జెట్స్ డిఫరెంట్ ఉంటాయి, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి అనమాట. లైక్ వాళ్ళకి 80 crores పెట్టినా కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి, 200 crores పెట్టినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ వాళ్ళ దాంట్లో పెట్టేది ఏంటంటే వాళ్ళ కథలు కూడా ఏంటంటే, ఇప్పుడు అందుకే మీరు చూడండి పెద్ద హీరోలు ఎప్పుడే కానీ వాళ్ళు హారర్ మూవీస్ చేయరు, హారర్ మూవీస్ కానీ థ్రిల్లర్ మూవీస్ చేయరు. ఎందుకంటే దానికి ఆడియన్స్ ఆల్రెడీ లైక్ చాలా తక్కువ ఉంటారు కదా. లైక్ క్యాటరింగ్ చేయడానికి లైక్ చాలా తక్కువ ఆడియన్స్ ఉంటారు. అంటే కంప్లీట్గా ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ ప్యూర్ థ్రిల్లరు, ప్యూర్ హారర్ మూవీస్ అనమాట. ప్యూర్ థ్రిల్లరు, ప్యూర్ హారర్స్ వీళ్ళు దిగరు దాంట్లో, ఎందుకంటే దానికి ఆడియన్స్ చాలా తక్కువ ఉంటారు. లైక్ అంటే ప్యూర్గా నేను చెప్పేది లైక్ థ్రిల్లర్స్ అంటే ఇప్పుడు అలాగే మాస్ ఆడియన్స్ అంటే పెద్ద హీరోస్ ఇలాంటివి చేయాలంటే చేస్తారు, కానీ మళ్ళీ అగైన్ దే చేంజ్ లైక్ ఎవ్రీథింగ్. లైక్ అందులో ఎమోషన్ ఉంటుంది, థ్రిల్లర్ కూడా అన్ని ట్రై టు పుట్ ఇట్ టుగెదర్ అనమాట. లైక్ ఇట్స్ నాట్ లైక్ సపరేట్గా మళ్ళీ థ్రిల్లర్ అన్నట్టు కాకుండా దాంట్లో కూడా మళ్ళీ అన్ని దే ట్రై టు పుట్ ఇట్ అనమాట. బికాస్ దే నో ఇట్, లైక్ వాళ్ళ సినిమాలు అందరికీ క్యాటరింగ్ చేయడానికి చూస్తుంటారు అనమాట. సో అది అట్లా ఉంటుంది అనమాట వాళ్ళ లెవెల్ బిజినెస్. ఇట్లా ఇంకో లెవెల్ కూడా ఉంటుంది ఏంటంటే, మనకు ఇప్పుడు ఫోన్లలో కూడా ఒక డిఫరెంట్ ఇప్పుడు ఐఫోన్ ఉందనుకోండి, ఐఫోన్ ఇప్పుడు 12X అట్లా ఉంది. అంటే అది ఏంటంటే ఇప్పుడు నాలాంటి వాడికి ఉపయోగపడుతుంది. ఏంటంటే ఫొటోస్ కానీ హై రెజల్యూషన్ ఉంటాయి, వీడియోస్ కూడా అది 4Kలో షూట్ చేస్తుంది, ప్లస్ 10 bit రాలో షూట్ చేస్తుంది, అండ్ ఇట్ హాస్ డిఫరెంట్ కెమెరా లెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నాకేంటంటే వీడియోస్ ఎక్కడ తీస్తుంటాను కదా, అవి కెమెరా పట్టుకోవాలి, అది పట్టుకొని తీసుకోవచ్చు కదా. సో నాలాంటి వాడికి ఉపయోగం ఉంటుంది. బట్ నాలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తక్కువ ఉంటారు, ఆ ఫంక్షనాలిటీస్ అన్ని తెలిసి ఉపయోగించే వాళ్ళు తక్కువ ఉంటారు. సో బట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి డివైజెస్ కూడా కొంతమంది కొనేవాళ్ళు ఉంటారు, హయ్యర్ అంటే డబ్బులు. ఇప్పుడు మామూలుగా దీనికి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోను లైక్ ఇట్లా మాస్ ఆడియన్స్కి అయితే తీసేస్తారు, అదంటే అలాంటి ఫోన్ అనమాట. ఇప్పుడు ఆ కేటగిరీ అది యూజ్ చేయాలంటే ఇప్పుడు నేను తీసుకుంది 800 అయితే అది 1200 పైన ఉంది, 1200-1500 వరకు ఉంది అనమాట. సో ఐ వాజ్ థింకింగ్ లైక్ కొనాలా అవుతాను. బట్ డెఫినెట్గా ఆడియన్స్ ఉన్నారంటే చాలా మంది వీడియో చేసేవాళ్ళు చాలా మంది దగ్గర ఉన్నాయి ఆ ఫోన్లు. లైక్ అంటే
ఇప్పుడు మాస్ ఆడియన్స్ ఇప్పుడు 200 మిలియన్ ఇది కొంటే అది ఒక 10 మిలియన్ 5 మిలియన్ వరకు కొంటారనమాట. ఆ ఇయర్ ఎండ్ ఉంటే 5 మిలియన్ 20 మిలియన్ ఎంత ఉంటుంది అది, అంతవరకు కొంటారు. సో ఆ ఆడియన్స్ ఉంటారంటే డెఫినెట్గా ఉంటారు లైక్, బట్ వాళ్ళు కూడా ఈ చేసే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా క్యాటర్ చేయడానికి చూస్తారు అనమాట. ఇప్పుడు సినిమాలు తీసే వాళ్ళు కూడా ఏంటంటే ఆ హై లెవెల్ ఎండ్లో తీసినప్పుడు కూడా లైక్ ఆ క్యాటరింగ్ చూసుకోవాలన్నమాట. లైక్ డిఫరెంట్ జానర్లలో తీస్తారు కదా మూవీస్. ఆ డిఫరెంట్ జానర్ మూవీస్ ఏంటంటే కేటగిరీ చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు లైక్ వాళ్ళ గురించి ఇప్పుడు పెద్ద హీరోలు చేస్తారనేది నాకు తెలియదు లైక్ బట్ డిఫరెంట్ జానర్లు చేసే వాళ్ళు మళ్ళీ అగైన్ లైక్ దట్స్ డిఫరెంట్ అనమాట. లైక్ వాళ్ళ సబ్జెక్ట్స్ కానీ వాళ్ళ మోస్ట్లీ మిడ్ రేంజ్ హీరోస్ దే ట్రై టు ప్రిఫర్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్ అనమాట. వాళ్ళ లిమిట్లో చేయడానికి చూస్తుంటారు హై దీంట్లో. సో అట్లా సో ఫిలిం బిజినెస్ కూడా ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ అనమాట. లైక్ ఇది అండర్స్టాండ్ చేసుకొని మనము ఎవరికైనా పిచ్ చేసినప్పుడు కూడా లైక్ వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ యూ టు బి క్లియర్ అనమాట. లైక్ మనం అన్ని చేస్తామని చెప్పకూడదు. కథ ఏంటి, కథ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ క్యాటర్ చేయొచ్చు, ఎలాంటి ఆడియన్స్ చూడొచ్చు, దీనివల్ల బిజినెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం సినాప్సిస్లో పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా లైక్ మనకి అంటే అర్థం కావాలి. లైక్ మనం ఏంటంటే రెఫరెన్స్ తీసుకోవాలి. లైక్ ఇంతకుముందుకు నడిచిన సినిమాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ రెఫరెన్స్లు పెట్టుకోవాలి. ఆ టైప్ ఆఫ్ కేటగిరీ మూవీస్ మీరు అనుకున్నది ఏదైతే ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఇంతకుముందుకు సినిమాలు ఏమున్నాయి, అవి ఎంత బిజినెస్ చేసినాయి, ఇన్ కేసు ఆ టైప్లలో. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఇట్లా ఎప్పుడైనా ఏమంటారంటే ఆ టైప్ తీసిన దాంట్లో కలెక్షన్ రాలేదు కదా, డబ్బులు రాలేదు అంటారు. యూ నీడ్ టు జస్టిఫై లైక్ మీ బడ్జెట్లో ఇంకా తక్కువ తీస్తున్నారా, ఎండు వై అనేది కూడా మీకు క్వశ్చన్ మీరంతా మీరు వేసుకోవాలన్నమాట. లైక్ మీరు అదే చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకటే మాట అడుగుతారు, ఇంతకుముందుకు ఇలాంటి వాళ్ళు చాలా మంది చేస్తున్నారు, మీరెందుకు అనే క్వశ్చన్లు కూడా వేస్తారు. యూ హావ్ టు బి రెడీ లైక్ వై మనది అనేది కూడా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ జానరు, ఏ టైప్ ఆఫ్ బడ్జెట్, రిటర్న్స్ ఎలా వస్తాయి, శాటిలైట్ బిజినెస్ ఇవన్నీ కూడా ఎలా వస్తాయి, అండ్ దాని తర్వాత లైక్ ఈ రిటర్న్స్ ఇవన్నీ కూడా లైక్ ఇన్ కేస్ వాళ్ళు క్వశ్చన్స్ వేస్తే కూడా మనం ఆన్సర్ చేస్తానికి రెడీగా ఉండాలన్నమాట. యూ నీడ్ టు థింక్ లైక్ ఓకే ఇఫ్ దే సే లైక్ ఇది వర్కౌట్ కాకపోతే ఆల్టర్నేటివ్ ఎందుకు వర్కౌట్ కాదని అడిగినకు, ఎందుకు ఎట్లా వర్కౌట్ అవుతుందని అడిగిండొచ్చు. యూ నీడ్ టు హ్యావ్ ఆన్సర్ అనమాట. లైక్ ఇంతకుముందుకు ఫెయిల్ అయింది రెఫరెన్స్ ఇస్తారు వాళ్ళు, డెఫినెట్గా ఇస్తారు వాళ్ళు. ఇంతకుముందుకి సినిమా ఫెయిల్ అయింది లైక్ మీరు అన్నట్టే ఇదైంది కదా అంటే దానికి కూడా ఉండాలి. లైక్ వై దట్ ఈస్ ఫెయిల్, లైక్ వై యూ విల్ బి సక్సెస్ఫుల్ విత్ దిస్ అనేది కూడా మీరు క్లారిటీ ఉండాలి. బడ్జెట్ వైజ్ చెప్తున్నారా, ఏం చెప్తున్నారు అనేది మీ దాంట్లో దానికి బడ్జెట్ ఎక్కువ పోయి ఉండొచ్చు, దీనికి బడ్జెట్ మీరు అనుకున్న దానికి తక్కువ ఉంటే వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ లైక్ వై అనేది కూడా మీరు క్వశ్చన్ వేసుకొని మీరు వేసుకోవాలన్నమాట. మీకు ఇంకోటి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యాక్చువల్లీ నేను ఒక్కడిని సినిమా ఉంది కదా మహేష్ బాబుది, ఆ సినిమా ఏంటంటే బడ్జెట్ ఎక్కువ పెట్టారు ఆ సినిమాకి. ఆ సినిమా మంచి సినిమానే కానీ ఓవర్ బడ్జెట్ వల్ల సినిమా కాలేదు అది. అలాంటి సినిమాలు ఏంటంటే లైక్ బడ్జెట్ షుడ్ బి లిమిటెడ్. లైక్ ఆ సినిమా ఇండియాలో అంత ఆడలేదు కానీ యూఎస్లో బాగా ఆడింది ఆ సినిమా. లైక్ సో దట్స్ అ గుడ్ ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే అదొక కైండ్ ఆఫ్ క్లాసిక్ మూవీ. లైక్ చెప్పాలంటే లైక్ యూఎస్ ఆడియన్స్ కి వస్తుంది. బట్ అదే ఇండియాలో ఏంటంటే మాస్ ఆడియన్స్ ఉంటారు, మాస్ ఆడియన్స్కి ఎక్కాలి కొంచెం అలాంటి సినిమాలు. సో దట్స్ వేర్ లైక్ అలాంటి సినిమాలు తీసుకున్నప్పుడు ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక హయ్యర్ ఎండ్ కూడా సినిమా అంటే ఒక హయ్యర్ ఎండ్ మోడల్ ఫోన్స్ కూడా తీస్తారు అది అని చెప్పాను కదా. దిస్ ఇస్ సంథింగ్ లైక్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ దట్ మూవీ అనమాట. లైక్ ఇట్స్ డిఫరెంట్ జానర్ మూవీ యాక్చువల్ చెప్పాలంటే అది. కానీ అది యూఎస్లో బాగా నడిచింది కానీ ఇండియాలో నడవలేదు. సో దట్స్ అ థింగ్ లైక్ దట్స్ వాట్ హ్యాపెన్స్ అనమాట. సో అలాంటి సినిమాలకి ఏంటంటే ఆ బడ్జెట్ కట్ చేసుకోవాలి. లైక్ ఎందుకంటే దానికి మాస్ ఆడియన్స్ ఉండరు. లైక్ సో ఇండియాలో కూడా చూసేవాళ్ళు ఉంటారు డెఫినెట్గా. లైక్ ఇట్స్ నాట్ దట్. ఒకటి ఏంటంటే లైక్ బ్రాండ్ నేమ్ లైక్ మహేష్ బాబు అంటే బ్రాండ్ నేమ్ లైక్ ఇట్స్ వాళ్ళ ఆడియన్స్ వాళ్ళకు ఉంటారు. బట్ మిగతా ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరూ కూడా కొంచెం తగ్గుతారు. సో దట్ మీన్స్ యూ నీడ్ టు కట్ డౌన్ దట్ బడ్జెట్. లైక్ అక్కడ బడ్జెట్ కొంచెం తగ్గించుకొని ఉండాలన్నమాట. సో యాక్చువల్లీ ఐ థింక్ దట్స్ వేర్ లైక్ ఆ సినిమా కథ పరంగా కానీ మిగతా దాని పరంగా కానీ అది సక్సెస్ అయినట్టు. బేసికల్ బడ్జెట్ పరంగా ఫెయిల్ అయింది అది. లైక్ అవుట్ సైడ్ లైక్ నేను సుకుమార్ ఇంటర్వ్యూ కూడా చూశాను అనమాట. లైక్ ఆ సినిమా నడవాల్సింది ఎందుకు నడవలేదు అని ఛాన్సార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు. బట్ నా అనాలిసిస్ ప్రకారం ఏమనిపించిందంటే ఆ సినిమా మంచి సినిమానే కానీ ఓవర్ బడ్జెట్ వెళ్ళడం వల్ల ఆ సినిమా నడవదు. ఎందుకంటే ఆడియన్స్ కొంచెం తక్కువ ఉంటారు దానికి. అలాంటి సినిమాలు ఇష్టపడి చూసే వాళ్ళు కొంచెం అంటే మిగతా మాస్ ఆడియన్స్ మాస్ సినిమాలు ఉంటాయి కదా. ఇప్పుడు శ్రీమంతుడు ఉన్నది అది మాస్ కదా, అది మాస్ కదా అందరికీ క్యాటర్ అవుతుంది అనమాట. అన్ని ఆడియన్స్కి క్యాటర్ అయ్యే సినిమా కదా అది. దానికి లెవెల్లో బడ్జెట్ పెట్టి ఈ సినిమా అంటే నడవది ఇది. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ జానర్ కైండ్ ఆఫ్ మూవీ. లైక్ ఇట్స్ యూనిక్, కొత్తగా రాయడానికి ప్రయత్నించారు అది. సో అలాంటి వాటికి ఏంటంటే బడ్జెట్ తక్కువ చేసుకోవాలి. సో దట్స్ థింగ్ నాకు అనిపించింది అనమాట. సో అది
సో అదండి లైక్ ఫిలిం బిజినెస్ అనేది అంటే ఈ అవగాహన అయితే డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే బికాస్ యూ హ్యావ్ టు ప్రజెంట్ మీరు కథ రాసుకున్నప్పుడు కానీ సినాప్సిస్ చేసినప్పుడు కానీ అలా పెట్టాల్సి వస్తుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్ మీరు ఏం చేస్తున్నారు, ఏం రాస్తున్నారు ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఐడియా ఉండాలి. అవన్నీ కూడా ఐడియా లేనిది షుడ్ నాట్ గో ఫర్ ప్రజెంటింగ్ సంథింగ్ బట్ మీరు ఏ జానర్లో రాస్తున్నారు ఏంటి అనేది కూడా చూసుకోండి. అది ఏ టైప్ బడ్జెట్ సినిమా అని మీరు క్లారిటీ ఉండాలన్నమాట. చెప్పే వాళ్ళు కూడా క్లారిటీ ఉండాలన్నమాట. జస్ట్ సినిమా తీస్తున్నాము, సినిమా రాస్తున్నామని కాదు, మీకు క్లారిటీ ఉండాలి. వాళ్ళు క్వశ్చన్స్ వేస్తే కూడా ఆన్సర్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఇంతకుముందుకు చెప్పాను కదా, ప్రొడ్యూసర్స్ కానీ ఇన్వెస్టర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే రెఫరెన్స్లు ఫెయిల్ అయిన మూవీస్తో రెఫరెన్స్లు చెప్తుంటారు అనమాట. అండ్ యూ టు బి రెడీ వై దట్ ఈస్ ఫెయిల్డ్, వై దిస్ విల్ బి సక్సెస్ఫుల్, ఇవన్నీ కూడా ఆన్సర్స్ ఉండాలి కదా. సో ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. దట్స్ వై ఐమ్ డూయింగ్ దిస్ వీడియో అనమాట. ఫిలిం అంటే అండర్స్టాండింగ్ ఫిలిం బిజినెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అది సో అంతేనండి వీడియోలో. బట్ దీని గురించి నేను చెప్తుంటాను, ఎందుకంటే యూ నీడ్ టు ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఏంటంటే ఇది డెఫినెట్గా వన్ ఆఫ్ ద కీ థింగ్. ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డబుల్ రిటర్న్స్ గురించి ఇస్తారనమాట. బట్ దీంట్లో చాలా ఉంటాయి. బట్ ఇది ఫస్ట్ వీడియో. బట్ ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మిగతా సినిమాలు వచ్చినప్పుడు కానీ ఆ బడ్జెట్స్ కానీ ఇవన్నీ కూడా ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సో దట్ అంటే నేను చెప్పేది పర్ఫెక్ట్ అని కాదు, అట్లీస్ట్ యుల్ గెట్ అన్ ఐడియా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ అనమాట. నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది, ఒకటి ఐడియా వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలలో చెప్తున్నాను అనమాట. నేను చేసింది పర్ఫెక్ట్గా వేసి సక్సెస్ అవుతుంది అని కాదు, బట్ అట్లీస్ట్ యుల్ గెట్ అన్ ఐడియా. మీకు అక్కడి నుంచి ఐడియా నుంచి యూ కెన్ థింక్ లేటర్గా మీ ఐడియా నుంచి మీరు రీచ్ చేసుకోవచ్చు. సో అదండి. సో హోప్ అండర్స్టాండింగ్ ఫిలిం బిజినెస్ని స్టార్ట్ చేశాను. సో మీతో కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో వరకు అంతే. మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. నేను ఎవ్రీ వీడియో చేసినప్పుడు కామెంట్స్ తీసుకొని ఐల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ అండ్ వాటి రిలేటెడ్ ఏదైనా వీడియో చేయాలంటే డెఫినెట్గా చేస్తాను. చెప్పాను కదా, నెట్ఫ్లిక్స్ గురించి ఒకరు అడిగారు, అది మొత్తం డీటెయిల్గా ఒకటి వీడియో చేసి పెడతాను నేను. ఓకే, సో అంతేనండి వీడియోలో. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్, బాయ్.